9 నుండి తెలంగాణ అసెంబ్లీ గోదావరి కృష్ణా జిల్లాలో ఎజెండాగా సమావేశాలు. కేంద్రం దగ్గర పెండింగ్ అంశాలపై ప్రధానంగా చర్చ. పంచాయతీ ఫలితాలపై సీఎం రేవంత్ సంతృప్తి. జెడ్పీటీసీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇదే ఉత్సాహం చూపించాలి. జెడ్పీ పీఠాలు క్లీన్ స్వీప్ చేయాలని మంత్రులకి దిశానిర్దేశం. అమరావతి క్వాంటమ్ వ్యాలీకి ప్రత్యేక భవనం. ఐఏఎస్ భవనాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు నిధులు. సబ్ కమిటీ నిర్ణయాలకు సిఆర్డీఏ ఆమోదం. ఢిల్లీ పెద్దలతో పూర్తయిన టీపీసీసీ చీఫ్ చర్చలు. కార్పొరేషన్ చైర్మన్లపై ఏ క్షణమైన నిర్ణయం. ఫైనలిస్ట్ పై ఆశావహంలో ఉత్కంఠ. ఢిల్లీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటన. ఇవాళ కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో భేటీ. తెలంగాణ నుండి వరి ధాన్యం సేకరణపై చర్చ. నేడు మేడారంలో 3 మంత్రుల పర్యటన. గద్దెల ఆధునీకరణ పనుల పరిశీలన. జాతర ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష. తెలుగు రాష్ట్రాల్లో 20,000కు పైన జంటలకు మాతృత్వ కలలను సాకారం చేసిన 49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది. కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్ ఇంక్లూడింగ్ ఫ్రీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్, వీర్య పరీక్షలు మరియు AMH టెస్ట్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. జనసేన నేతలు సెటిల్మెంట్లు చేయొద్దు. వైసీపీకి మనకి తేడా ఉండదన్న పవన్. అధికార దుర్వినియోగాన్ని సహించబోనని వార్నింగ్. నేటి నుంచి 3 రోజుల పాటు కడపలో జగన్ పర్యటన. సాయంత్రం పులివెందులలో కార్యకర్తలతో భేటీ. 24, 25 తేదీలో క్రిస్మస్ వేడుకలకు హాజరు. ఐపీఎస్ సునీల్ పై డీజీపీకి ఫిర్యాదు. నిరాధార ఆరోపణలు చేశారన్న రఘురామ. రూల్స్ కి విరుద్ధంగా ప్రవర్తించారని ఆరోపణ. జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ పై హైకోర్టు కీలక తీర్పు. జోక్యం చేసుకోలేమంటూ పిటిషన్ల కొట్టివేత. ఇప్పటికే ప్రక్రియ ముగిసిందన్న న్యాయస్థానం. ఆస్తి పన్ను చెల్లింపుపై జీహెచ్ఎంసీ కీలక ప్రకటన. 1 టైం స్కీమ్ అమలు. ఆస్తి పన్నులో 90% వడ్డీ మాఫీ.